అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపర్తిని అండ్ మరియు టీం అందరు కలిసి ఒక రెండు చారిత్రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, లైఫ్ మెంబర్లను తీసుకోవడం. పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆయన వీసా నుండి 20,000 మెంబర్లను తీసుకోవాలని, కానీ మనము 1800 మెంబర్ల దగ్గరికి పోగలిగినాం. ప్రయత్నం చేసి యావత్తు భీవండి నుండి ఈ ఏరియా కాదు ఆ ఏరియా కాదనక అందరికీ చెప్పి మనము 1800 మెంబర్లను లైఫ్ మెంబర్లను మనం తీసుకొచ్చినాం. ఈ ఉద్దేశము 60 సంవత్సరాల నుంచి ఏ లైఫ్ మెంబర్ ఎవరైతే అనుకుంటున్నారో నేను కూడా సమాజ సేవ చేయాలి, నేను కూడా సమాజ ఎన్నికలలో నిలబడాలి, నేను కూడా సమాజంలో ఓటు వేసే హక్కు కలిగి ఉండాలి, దీనికి అందరూ వంచితైన వాళ్ళందరూ కూడా న్యాయం చేకూర్చే పని లోపల మన అధ్యక్షుడి నిర్ణయాన్ని తీసుకున్నాడు, వాళ్ళ టీం అంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. రెండో నిర్ణయం ఏంటిది? సమాజం లోపల చారిత్రకమైన నిర్ణయం రెండోది ఏంటంటే మన సమాజం లోపల సమయానికి ఎన్నికలు జరపడం. ఈ రెండు నిర్ణయాలు ఈరోజు మన ప్రత్యర్థులకి పేర్లు తీసుకొని చెప్తున్నా. సాగరెల్లే, సుంక శశిధర్, వీళ్ళకి అసలు ఏమనిపించిందో ఏమో, ఈ 1600 మందిని మన సమాజంలోకి తీసుకురావద్దని అనిపించిందా, లేకుంటే సమయానికి ఎన్నికలు జరుగుతున్నాయి, సమయానికి ఎన్నికలు జరగనీయకుండా అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున వాళ్ళు చేసిన పన్నాగాలు కానీ ప్లానింగ్లు కానీ తక్కువేం కాదు. మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ప్రతి కమిటీ మీటింగ్లల్లో, ప్రతి యాన్యువల్ జనరల్ మీటింగ్లలో వాళ్ళు అడ్డంకులు వేస్తున్నారు, ప్రతిసారి వాళ్ళు గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత మీటింగ్లలో వాళ్ళు చేసిన మనం అందరం చూసిన వాళ్ళ నేను దాన్ని మళ్ళీ తిప్పి చెప్పవలసిన అవసరం లేదు. ఇంత జరగంగా కూడా వాళ్ళ కడుపులో ఉన్న మంట, ఈ 1600 మంది మనకొద్దు, సమయంలో ఎన్నికలు జరగద్దని ఏదైతే కడుపులో మంట ఉన్నదో వాళ్ళ నిద్ర ఓనిస్తలే. వాళ్ళు అన్ని రకాలు చేసి వాళ్ళు చారిటీ కమిషన్ దగ్గర కూర్చుండ్రు. ఇవాళ మన పెద్ద మనిషి చెప్తాడు మనం కూర్చొని మాట్లాడాలి. అవును, నేను గౌరవిస్తున్న మిమ్మల్ని, మనం కూర్చొని మాట్లాడాలి. కానీ కూర్చొని మాట్లాడే సమయం వాళ్ళు ఇచ్చిండ్రా? మనకు కూర్చొని మాట్లాడని పిలిస్తే వాళ్ళు వచ్చిండ్రా? వాళ్ళు మనకు చెప్పిండ్రా? లోపల మీటింగ్లో ఒక విషయం చెప్పేది, లేకుంటే నోరు మూసుకొని కూర్చునేది, బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందర వేరే రకంగా మాట్లాడేది. ప్రతి మీటింగ్లలో ఇదే చేసిండ్రు. జెరాక్సులు కొట్టుకొని, చెక్కులు జెరాక్సులు కొట్టుకొని అమెండ్మెంట్స్ అన్ని బయటకు తీసుకొచ్చి వేరే రకంగా చూపెట్టేది. నేను చెప్తున్నా, ఇవాళ నేను పూర్తిగా గమనించిన, ఇవాళ అయితే మనము గౌరవనీయులైన కోర్టు, గౌరవనీయులైన తీర్మాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే కోర్టు, దాని ముందు ఎవరు ఉండరు, దాన్ని ఏ రకంగా చేద్దాం ఏంటనే మనం ప్లాన్ చేద్దాం, ఇక్కడ కూర్చున్నామే అందుకు. కానీ ఈ రెండు నిర్ణయాలను వాళ్ళు ఏది తెప్పదో పట్టించి వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేసిండ్రో దాని లోపల వాళ్ళు సఫలమైన అనుకుంటారు, కానీ వాళ్ళు సఫలం కాలే, విఫలమైంది. ఏ రకంగా విఫలమైందంటే ఇవాళ మొత్తం పద్మావతి ప్యానల్ అని పేరు పెట్టుకొని వాళ్ళు ఏదైతే గుమిగూడినరో దాని లోపల వాళ్ళందరూ వాళ్ళిద్దరిని తూతూ చీచి అంటున్నారు. ఎందుకంటే ఆ ప్యానల్లో కూడా వాళ్లకు ఎన్నికలకు వచ్చేది ఉండే, వాళ్ళకు ఓటేసే హక్కు కావాలని ఉండే. కానీ ఇద్దరు చేసిన ఏదైతే ఇది ఉన్నదో, ఎలక్షన్లు కానియకుండా చేయడము, తర్వాత ఎలక్షన్లు లైఫ్ మెంబర్ల నుంచి కానియకుండా చేయడమే జరిగిందో, వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇప్పుడు గొడవలు చాలేదు. మనం పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు మాత్రమే మొదటి నుంచి ఇంతవరకు తీసుకుంటూ వచ్చిండ్రు. ఆ తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ పెద్ద మనిషి చెప్పిండు, పరిగెత్తుకుంటూ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ధర్మదాయక్త దగ్గరికి వెళ్ళు. ధర్మదాయక్త అక్కడ సరైన జవాబు లేదు. ధర్మదాయక్త ఏదైతే జరుగుతుందో కరెక్ట్ జరుగుతుంది, ఇట్లనే కొనసాగి నుంచి మీరు అందరు కలిసిపోయిన ధర్మదాయక్త చెప్తే అతను ఏం చేసింది, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. మన గౌరవనీయ హైకోర్టు గారు నిన్న చేసిన అఫిడేవిట్ అవన్నీ మనకు రాజుగారు మొత్తం సవిస్తరంగా మనకు చెప్పడం జరిగింది. దీంట్లో రెండే విషయాలు మనం గమనించాలి. ఈ 1600 మందికి నిలబడడానికి కానీ ఓటేయడానికి ఏదైతే హక్కు మన సమాజము మనకు విలువనిచ్చి మనకిచ్చిందో, వీళ్ళెవరు, వీళ్ళకి ఏం అవసరం ఉన్నది, వీళ్ళెవరు అసలు మనని ఆపేటోళ్ళు? కోర్టు ద్వారా వీళ్ళు వీళ్ళు ఎప్పుడైతే ఆపే ప్రయత్నం చేసిండ్రో అప్పుడు ఆపలేకపోయినందుకు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇలా కోర్టు ఆ రకంగా తీర్మానం ఇచ్చిందని ఇక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ మనం లొగ్గుతామా? మనకు అవసరం లేదా ఓటక్కు? మనకి నిలబడే హక్కు అవసరం లేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గౌరవనీయ అధ్యక్షులంటే మీ అందరికీ లైఫ్ మెంబర్లకు వచ్చిన పండి మెంబర్లకు అందరు కూడా నేను చేతులెత్తి జోడించి చెప్తున్నా, మనం 1600 లైఫ్ మెంబర్ల నుంచే ఎన్నికలు చేయాలి. మనం ఏదైతే షెడ్యూల్ తయారు చేసి పెట్టినాం అది సరైన షెడ్యూల్, దానికి తిరుగురాదు. అన్ని సంస్థలల్లో చాలా పెద్ద ఎత్తున ఆలోచించి వీళ్ళు తయారు చేసింది కాబట్టి ఇది సరి అయినది. అదే రకంగా ఎన్నికలు జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడికి ఓడమంటే అక్కడికి మేము వస్తాం. మీరు చారిటీ కమిషన్ అనండి, మళ్ళీ కోర్టు అనండి,
మనమందరం ఐకమత్యంగా ఉండి మనమందరం ముందుకెళ్తే మనం మళ్ళీ మన లైఫ్ మెంబర్ల నుండి 1800 1600 మంది నుండి మన పండిల నుండి కాక ఆ రకంగా మనం ఎన్నికలు జరుపుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చే అవకాశం ఉంది. వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తారో విడిచిపెట్టండి. వాళ్ళు ఏదైతే వాట్సాప్లలో నడుపుతున్నారు, పద్మావతి ప్యానెల్ వాట్సాప్ 2-3 ఉన్నాయి, అవన్నీ మనం చూస్తున్నాం. మన మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చేసిన పనులు చేయలేమని అంటున్నారు. మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. రమ్మనండి డిబేట్ కి, చర్చ చేద్దాం. పెద్ద మనిషి చెప్పినట్టు వాళ్ళను మమ్మల్ని కూర్చున్నట్టు మేము జవాబులు ఇస్తాం. వాళ్ళకి మా దగ్గర దమ్ము ఉన్నది, కానీ ఆ దమ్ము వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఒక నలుగురిని తయారు చేసుకొని వాళ్ళతో రాయించుకొని వీడియోలు తీయించుకొని వాళ్ళు గ్రూపులలో వేసుకుంటా మాత్రం తందనాలు ఆడుతున్నారు. ఇంతవరకు మనం సహించాం, ఇక సహించాం అధ్యక్ష.